హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి గ్రూప్ 4 సర్వీస్ నుంచి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. అంటే అందరూ రాసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 300 మార్కులకి 220.458 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇకపోతే సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకి 219 మార్కులకు గాను వనపర్తి జిల్లా నుంచి మనకి సెకండ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు జనరల్ ర్యాంకు అండ్ అలాగే హాల్ టికెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్క్స్ ఫర్ 300 అండ్ అలాగే జెండరు, కమ్యూనిటీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, లోకల్ డిస్టిక్ ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా దగ్గరగా మనకి ఇక్కడ చూడవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1543 పీడిఎఫ్ అయితే ఉన్నాయి మనకి ఈ లిస్ట్ ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి టోటల్గా 1543 పేజీల లిస్ట్ అయితే ఉంది ఇది. ఈ లిస్ట్ మొత్తం కూడా మన గ్రూప్లో నేను మొత్తం కూడా పోస్ట్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ పెట్టిన ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు మొత్తం కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ పోతే ఇది మొత్తం కూడా ఇక్కడ చూడవచ్చు మనకి. అన్ని జిల్లాలను కలుపుకొని మనకి మెర్జ్ అయి ఉంటుందన్నమాట ఈ యొక్క లిస్టు. ఇది మొత్తానికి వచ్చేసి అంటే ర్యాంక్ వైజ్గా ఉంటుందన్నమాట. ఏ ర్యాంక్ వచ్చినా ఆ అభ్యర్థి ఆ ర్యాంక్ వైజ్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి బీసీబీ అనే అభ్యర్థికి అయితే రావడం జరిగింది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఓసీ వనపర్తి జిల్లా అండ్ అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చేసి బీసీడీ ఆదిలాబాదు అండ్ అలాగే ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి బీసీబీ నల్గొండ అండ్ అలాగే ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి ఓసీ పెద్దపల్లి అండ్ అలాగే సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి ఓసీ కరీంనగర్. ఈ విధంగా అన్ని ర్యాంకుల వైజ్గా అయితే ఈ యొక్క లిస్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. జిల్లాల వైజ్గా అయితే రాదనమాట. కాబట్టి మీకు జిల్లాల వైజ్గా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. నేను సపరేట్ అయితే చేసి మీకోసం సపరేట్ ఒక పీడిఎఫ్ అయితే చేసి నేను మళ్ళీ మీకోసం నేను ఆ యొక్క గ్రూప్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ యొక్క లిస్టుల గురించి మీరు కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. నేనైతే మీకు క్లారిఫై ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే గ్రూప్లోకి వెళ్ళైతే ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఇకపోతే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినైతే చూడొచ్చు. ఇక్కడ 194 వరకు అయితే అంటే 190 అబోవ్ వరకు అయితే మనకి దగ్గర ఇక్కడ చూడొచ్చు 336 అండ్ ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 190 528 ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 190 అబోవ్ ఎంతమందికి వచ్చింది అని అంటే ఇక్కడ చూడవచ్చు మనకి 549 మెంబర్స్ వరకు 190 మార్కులు రావడం అయితే జరిగింది. అంటే 549 మెంబర్స్ వరకు 190 మార్కులు రావడం జరిగింది. కాబట్టి మరి కట్ ఆఫ్ అవన్నిటి వివరాల కోసం మీకు కావాలి అని అంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఎంత అంటే ఏ కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది అయితే మనకు నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. కావాలి అని అనుకుంటే మీరు కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. సపరేట్ ఆ వీడియో అయితే చేసి నేను కేటగిరీ వైజ్గా ఈ కేటగిరీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది, ఇన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది అని అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 189 అంటే 190 వరకేమో 500 చేంజ్ వచ్చింది. 189 మార్క్స్ వచ్చేసి మనకి దగ్గరగా చూద్దాం. ఇక్కడ 180 అబోవ్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ 183 182 అండ్ అలాగే చూసుకోవచ్చు మనకి 180 వచ్చేసి మనకి దగ్గరగా 1600 అండ్ అలాగే చూడండి ఇక్కడ వరకు వచ్చేసింది. 180 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1668 ఈ రేంజ్లో అయితే మనకి 1637 1668 ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1641 180 మార్క్స్ అబో పైన. అంటే మీకు ఎన్ని వచ్చినావు అనేది తెలియాలి అని అంటే
కాస్త టైం పట్టుద్ది. ఇది జస్ట్ ఏంటి అని అంటే ఏ జిల్లా వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చింది అండ్ అలాగే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ నుంచి మీరు రాసినటువంటి లాస్ట్ ర్యాంక్ వరకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలియజేయడానికే ఈ యొక్క జిఆర్ఎల్ లిస్టు. సో కాబట్టి ఈ లిస్ట్ అయిపోయిన వెంబడే ఇది వచ్చింది కదా ఆల్రెడీ, మీ యొక్క ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది మీ పేరు వైజ్గా. సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ కావాలంటే గ్రూప్లో వెళ్ళైతే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రిజల్ట్ వచ్చినప్పుడే నేను అప్డేట్ చేస్తుంటాను, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.